కూటమి మంత్రులు క్యూలో వచ్చి ప్రెస్ మీట్లు పెట్టి మెడికల్ కాలేజీలపై కొత్త కొత్త సిద్ధాంతాలు ప్రతిపాదిస్తున్నారు. అందరిలోనూ హోంమంత్రి అనిత గారు డిఫరెంట్ టెక్నాలజీ వాడుకొని పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చి అందరినీ కడుపిప్ప నవ్వించారు. అసలు మెడికల్ కాలేజీలకు హోంమంత్రి గారికి ఏం సంబంధం అంటారా? అది మాత్రం అడగొద్దు. నమస్తే మేడం. ఏంటి మేడం సంగతిలో? ఆ దారంటే వెళ్తుంటే సైడ్కి తిరిగి చూస్తే అక్కడ మెడికల్ కాలేజ్ కనిపిస్తే ఆహా అని చిన్న గ్యాప్ ఇచ్చి ప్రజలందరూ కూడా ఆశ్చర్యపోతున్నారట. మరి మీకేమనిపిస్తుంది మేడం? ఆ బిల్డింగ్లన్నీ బోర్లించిన ఇడ్లీ పాత్ర లాంటి గ్రాఫిక్సే అంటారా? ఆహా అనేటంతగా ఎంత ఉన్నదా అని ఒకసారి చూసా. ఏమనిపించింది మీకు? ఆహా అనుకుని ఆగేమేమి ఉన్నాయేమో మీరు చెప్పాలి నాకు ఒకసారి. అంటే అసలు ఒక్క మెడికల్ కాలేజీ కూడా కట్టలేదంటారా గత ప్రభుత్వంలో? అంటే జరగనిది కూడా జరిగినట్టుగా క్రియేట్ చేయడానికి సాక్ష్యాలు ఏమైపోతాయండి ఈరోజు? కండ్ల ముందు అంతంత పెద్ద పెద్ద బిల్డింగ్లు కనిపిస్తుంటే ఏమీ లేదంటారేంటి మేడం మీరు? అంటే ఈరోజు పీపీపీ మోడల్ అనేసరికి ఎందుకు ఉలిక్కి పడుతున్నాడో నాకు అర్థం కావట్లేదు. మరి మీరు కూడా పీపీపీ మోడల్ అంటే మరి ఎందుకంత సంబరపడిపోతున్నారో మాకేటి అర్థం కావట్లేదు అని అంటున్నారండి వైఎస్ఆర్సీపీ. పీపీపీ మోడల్ అంటే పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ అండి. ఎవడో దారిని పోయిన దానిని అట్టుకొచ్చి ₹10 పావలాకో ఈ 1,000 కోట్ల ప్రజల ఆస్తిని అప్పచెప్పడమే కదా. అందులో అడ్మిషన్స్ కానీ అందులోని వైద్యం అందించడం కానీ ఎవ్రీథింగ్ కూడా ఈరోజు గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్లో ఉండే పరిస్థితి ఈరోజు కనిపిస్తూ ఉంది. మరి ఎవ్రీథింగ్ గవర్నమెంట్ అండర్లో ఉండేదానికి గవర్నమెంటే నడపొచ్చు కదండి. ఈ పీపీపీ డుమ్ 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 ఎందుకండి? ఓ పాలు ఆలోచించండి.